అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంకేత్ సంగతులు. శివరాత్రి స్పెషల్ గా శివుడి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం, కానీ రష్ ఎక్కువ ఉన్నారని నేను మా ఫ్రెండ్స్ కార్ లో రామ్ తీర్థాలకి అయితే స్టార్ట్ అయ్యాం. శివాలయమే జనం అనుకుంటే రామ్ తీర్థాలు చూడండి, అంతకు మించి జనం ఉన్నారు. సరే చేసేదేమి లేదని రామ్ తీర్థాలు కొండ ఎక్కుదామని స్టార్ట్ అయ్యాం. ఇతన్ని చూసారా, ఆంజనేయ స్వామి బొమ్మని ఎంత బాగా గీశారో, సూపర్ కదా. ఫైనల్ గా మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. బాబోయ్, ఎన్ని స్టెప్స్ ఉన్నాయేంటి. స్టెప్స్ ఎక్కడమైతే స్టార్ట్ చేసాం. ఇలా స్టెప్స్ ఎక్కామో లేదో అప్పుడే మా రెమోగాడు అయితే అలిసిపోయాడు. మెట్లెక్కే దారిలో చిలక జ్యోతిష్యం అయితే కనిపించింది. మా అభిగాడు మాత్రం ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని జాతకం అయితే చెప్పించుకుంటున్నాడు. అప్పుడే సగానికి సగం మెట్లయితే ఎక్కేసాం. ఇన్ని మెట్లు ఎక్కింది మేమేనా అని అనిపించింది. ఇంత చెప్పిన నేనే అలిసిపోయాను, ఇంకా మా వాళ్ళు అలిసిపోవడంలో లెక్కే ఉందిలేండి. ఇంతమంది మేము అలిసిపోతే మా అభిగాడిని చూడండి, అస్సలు అలిసిపోకుండా ఎంత కూల్ గా కూర్చున్నాడు. ఫైనల్ గా కొండ అయితే ఎక్కేసాం. ఇలా కొండ ఎక్కామో లేదో మాకైతే చల్లగా ఐస్ క్రీమ్ అయితే కనిపించింది. ఇంకా ఐస్ పుల్లల గురించి చెప్పాలంటే నా చిన్నప్పుడు స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి. అప్పుల్లో బాగా తినేవాడిని. మీలో ఎంతమందికి ఐస్ ఫేవరెట్ కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఫైనల్ గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మా రెమోగాన్ని చూడండి, కింద మీద పడి ఎలా ఒకలా వాడు కూడా పైకి వచ్చేసాడు. ఇంకా మేము లేట్ చేయకుండా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. తర్వాత ఇక్కడ భీముడు గృహం ఉందని వెళ్ళాం. బాబోయ్, చూస్తే రష్ అలాగా ఉందిరా నాయనా. ఇంకా చిన్న గ్యాప్ లో ఎలా దూరుతామని చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయాం. దట్స్ ఇట్ టుడే. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. దట్స్ ఇట్ టుడే. బాయ్ ఫ్రెండ్స్.